చంద్రబాబు దేవదేవుని ప్రసాదంపై నిందా ఆరోపణలు చేశారని, లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారానికి దిగారని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. శుక్రవారం ఆయన శాసన మండలి మీడియా పాయింట్ లో మాట్లాడుతూ తన స్వలాభం కోసం తమ సంస్థలకు టెండర్లు ఇప్పించుకోవడం కోసం అసత్యాలు చెప్పారు అని అన్నారు. భక్తి భావాల్ని ప్రజల్లో పెంపొందించడానికి కాదు. ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అది తెలుగుదేశం పార్టీ ఏమనేయండి, లేదు జనసేన పార్టీ ఏమనేయండి, లేదు భారతీయ జనతా పార్టీ ఏమనేయండి, వాళ్ళకి కావాల్సింది రాజకీయ స్వలాభం, రాజకీయ దుర్బుద్ధి. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి తద్వారా లాభార్జన, ధన సంపాదన తప్ప ఇంకో ఆలోచన లేదనేది వ్యక్తమవుతుంది. కాబట్టి మేము మళ్ళీ ఇవాళ దాని మీద చర్చ జరగాలి. దాంతోపాటు బడ్జెట్ మీద కూడా చర్చ జరగాలి. రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియాలి అని చెప్పని మేము పట్టుబట్టినప్పుడు హౌస్ అర్జెంట్ అయింది. అందుకే మీ దగ్గరికి వచ్చి మళ్ళీ ఈ విషయాన్ని చెప్తున్నాం. దయచేసి నిజంగా కానీ కూటమి నాయకులకు కానీ కూటమి పార్టీలకు కానీ చర్చ ఉంటే ఆ భగవంతుడి మీద వచ్చి మీకు వచ్చి మరి భక్తిభావం ఉంటే, నిజంగా భగవంతుని వచ్చి మా మీద మీకు అవినీతి ఉంటే చర్చకు రండి. వాస్తవాలు వచ్చి చర్చిద్దాం, వాస్తవాలు వచ్చి చెప్దాం. అలాగే బడ్జెట్లో విషయాల్ని ప్రజలకి ఏం మీద జరుగుతుందో చర్చిద్దాం. అంతేగాని కుంటి సాకులు చెప్పి ఆ సాకులు చెప్పి ఈ మాటలు మాట్లాడి వాళ్ళు చేయడం అనేది అది సమంజసం కాదని చెప్పేసి నేను వచ్చి ఇవాళ వాళ్ళు చేస్తున్న చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అందుకే ఇవాళ మీ దగ్గరికి వచ్చి చెప్తాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు, చర్చకి రమ్మని కోరుతున్నాను. అది ఒక్క విషయాన్ని మనం చేస్తాను. ఒక్క విషయాన్ని మనం చేస్తాం. వెంకటేశ్వర స్వామి ఫోటోని ఏం చెప్పారు బాబు? చెప్పారు ఒక్క ఫోటోని హౌస్లో చెప్పులు బూట్లు వేసుకొని మేము తీసుకెళ్ళిన ఫోటోని ఒకటి చూపెట్టమనండి. అన్ని మేము కూర్చొని నా ముందు చెప్పులు ఇప్పి ఏదైతే ఆ దేవదేవుడి తాలూకా భక్తిభావంతో తీసుకెళ్ళి అయ్యా వీరికి మంచి బుద్ధి ప్రసాదించు అని చెప్పాం. మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కలెక్ట్ చేసి మళ్ళీ టేబుల్ మీద నేనే పెట్టాను. చూడండి, కెమెరాలు చూడమండి, ఒక ఫోటోని తీసుకొచ్చి. ఎందుకండి ఈ కుంటి సాకులు? ఇంకా చూపెడితే ఆశ్చర్యపోతారండి మీరు. ఆశ్చర్యపోతారు. ఈ సభ్య సమాజం వచ్చి తలదించుకున్న పరిస్థితి ఆ నాయకుడు చంద్రబాబు నాయుడు చేసిన పరిస్థితి. ఏం చెప్పారు మీరు ఇందాక ఈ టీవీ వాళ్ళు? ఏం చెప్పారు? ఏమడిగారు నన్ను? అదే కదా మీరు చెప్పారుగా, మేము అవమానించలేదు, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. హౌస్లో మేమేమి ఆ కార్యక్రమం చేయలేదు, ఖండిస్తున్నాం అని చెబుతూ ఓ ఫోటోని చూపెడతారు. బాధ అనిపిస్తుంది. అదే అన్నాను కదా, టేబుల్ మీద నేనే కలెక్ట్ చేసుకుని టేబుల్ మీద నేనే పెట్టుకున్నాను. టేబుల్ మీద కలెక్ట్ చేసి టేబుల్ మీద నేనే పెట్టుకున్నాం. అవేమనంటే క్లిప్పింగ్ చూపెట్టమనండి. ఏ ఒక్క కాగితం కింద పడిందంటే చూపెట్టమనండి. ఏ ఒక్కటి క్లిప్పింగ్ చూపెట్టమనండి. రమ్మనండి. వీడియోలు ఉంటాయి కదా, వాళ్ళదే కదా, కంట్రోల్ వాళ్ళదే కదా, చూపెట్టమనండి. అది కాక ఇంకో ఫోటో చూపెడతానండి. ఏదో వాళ్ళు తప్పు చేశారని మేము చేయడానికి మేము ప్రయత్నం చేయట్లే. మా తత్వం అది కాదు, మా బుద్ధి అది కాదు. ఇదిగో ముఖ్యమంత్రి గారు, ఇదిగో వెంకటేశ్వర స్వామి ఫోటో, ఇదిగో కాళ్ళకి బూట్లు, ఇదిగో మెడలో దండ. చూడండి, చేతిలో ఫోటో, వెంకటేశ్వర స్వామి ఫోటో చూడండి. దీన్ని ఏమంటారు ఆలోచించండి. ఏమంటారు చెప్పండి. దీన్ని ఏమంటారు చెప్పండి.
మేము వచ్చి చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు కదా, మేము కూడా చేస్తామని చెప్పడానికి తయారుగా లేము. అది వాళ్ళ తాలూకు ఆలోచన, వాళ్ళ బుద్ధి. అది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ పెద్దల తాలూకు బుద్ధి. కానీ మాకు అది లేదు. మాకు ఆ భగవంతుడు అంటే చాలా పవిత్రత ఉంది, చాలా నమ్మకం ఉంది, చాలామంది మా అందరికీను. ఒకటి చూడండి, అది ఏంటిది? వీరొచ్చి వీరా మా గురించి మాట్లాడేది, వీరా అండి మాట్లాడేది. అయ్యా ఈటీ వారు అడుగు, మీరు అడిగారు కదా, మీరు అడిగారు కదా, ఇంకో చూడండి, మీరు చూడండి దయచేసి. అంటే మీరు అడిగారంటే నేను మిమ్మల్ని నేను బ్లేమ్ చేయట్లేదు, వాళ్ళు అన్నారు కదా అనేది మీరు నన్ను అడిగారు. ఇదిగో చూడండి, ఇది వాస్తవాలు. అంటే మీరు డైవర్షన్ కోసం మీరు ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారా? రాష్ట్ర ప్రజల చూడండి, దయచేసి రాష్ట్ర ప్రజల నుంచి ప్రార్థిస్తున్నాను. ఏ రకంగా ఈ కూటమి తాలూకా పెద్దల తాలూకా నాయకత్వం, మనుషుల తాలూకా ఆలోచన సరళ ఎలాగుందో, వాళ్ళ బుద్ధి ఎలాగుందో. అందుకే ఆ భగవంతుని వచ్చి, ఆ దేవదేవుని వచ్చి మేము వచ్చి వెంకటేశ్వర స్వామి ఫోటో ఇది రక్షించుకోదా అన్నారు. చూడండి, ఎప్పుడు దామని, ఎక్కడ దామని, ఇదిగో మేము పట్టుకున్నాం. రక్షించా గోవింద్ అంతే. ఇందులో పార్టీ కానీ, ఇందులో రాజకీయాలు కానీ, ఇందులో ఏమైనా ఉన్నాయండి? ఏమడుగుతున్నాం మేము? రక్షించు గోవిందా, మంచి బుద్ధి ప్రసాదించు గోవిందా, అది మంచి ఆలోచన పెట్టి గోవిందా, పెట్టి గోవిందా అన్నాం తప్ప ఇంకేమన్నామండి? ఇదా అంటే వాళ్ళ తాలూకా ఒక ఆలోచన, ద్వంద్వ వైఖరి, వాళ్ళ దుర్బుద్ధి, వాళ్ళ ఆక్షేపణ. ఒకటి అడుగుతున్నానండి, సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఏంటంటే సూటిగా ప్రశ్న, నిన్నటి రోజున, మొన్నటి రోజున, మొన్నటి రోజున హిందాపూర్తో హెరిటేజ్ ఉన్న సంబంధాలపై చర్చ అడిగాం. ఓకే, హిందాపూర్ కంపెనీ ఒక ప్రైవేట్ కంపెనీ, అలాగే హెరిటేజ్ ఒక ప్రైవేట్ సంస్థ. అన్ని ఫోటోలను తీసి కవర్లో పెట్టండి. ప్రైవేట్ సంస్థ. మరి ఈ సంస్థలో ఎంతమంది మంత్రులు మాట్లాడిపోయండి? వీళ్ళందరూ డైరెక్టర్లు అయిన అందులో. ఇప్పుడు నిన్న వచ్చి మేడం గారు మాట్లాడారు, ముఖ్యమంత్రి గారి భార్య, నేను చూసాను టీవీలో. అది ఒక సంస్థకి ఆవిడ సంస్థలుగా ఎండిఓ లేకపోతే డైరెక్టరో లేకపోతే చైర్మన్ గారు, కాబట్టి నాకు తెలియదు కానీ రిలేటెడ్ కాబట్టి ఆవిడ సమాధానం చెప్పారు. సరే, ఆ సంస్థ తాలూకా బాగోగులు, వాళ్ళ తాలూకా మంచెట్లు, వాళ్ళకున్న